Your support and guidance have always been a great source of inspiration for us. A special one. మీరు ఏమేం చదివారు, మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, వర్క్ చేసిన పోర్ట్ఫోలియో మాకు అప్లోడ్ చేయండి. ఆన్ గ్రౌండ్ స్కిల్ నేర్చుకోండి, మీ భవిష్యత్తులో ఛాలెంజ్ ఉంటుంది. ఆన్ గ్రౌండ్ నేర్చుకోవడానికి చాలా డిఫరెన్స్ కావచ్చు. ఫస్ట్ ఆల్రెడీ వర్క్ తెలిసిన ఒక వ్యక్తి దగ్గర జాయిన్ అవుతుంది, వాళ్ళకి అప్రెంటిస్షిప్ అని ఉంటుంది. ఒక ట్యూషన్ కన్నా జాబ్ మీకు ఆ స్కిల్ అంత. మీరు and the team here and participate చేయడానికి వచ్చిన అందరూ warmly welcome. So government of Andhra Pradesh form అవ్వగానే మనకు 20 lakh employment opportunity చేయాలన్నది టార్గెట్ గా అనుకుని ఉన్నారు. మాకు కూడా అందులో భాగంగా ఆల్ ద కాన్స్టిట్యూయెన్సీస్ లో ఖచ్చితంగా జాబ్ మేళాస్ ఎవ్రీ మంత్ పెడతా ఉండాలని కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏలూరులో సిఆర్ రెడ్డి కాలేజ్లో జాబ్ మేళా పెట్టాము. గవర్నమెంట్ తరఫున జాబ్ మేళా పెట్టాం. ఇవాళ జాబ్ మేళాలో రెగ్యులర్గా జాబ్ మేళాలు పెడుతున్నాం. ఎన్డీఏ కూటమి 20 లక్షల జాబులు ఇస్తామని చెప్పాం. అదే రకంగా ఏలూరు పార్లమెంట్లో కూడా జాబులు ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాం. అలాగే ఎమ్మెల్యే గారు, అలాగే నేను, అందరూ కూడా జెడ్పీ చైర్మన్ గారు, ప్రతి ఒక్కరు అందరం కలిసి ఈ జాబ్ మేళా పెట్టడం జరిగింది. ఇవాళ ఈ జాబ్ మేళా ఎందుకు ఇంపార్టెంట్ అంటే యువత ఉన్నారు, యువతకి ఆపర్చునిటీ క్రియేట్ చేయాల్సిన అవసరం మా మీద ఎంతైనా ఉంది. ఇవాళ ఈ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తున్నాం. ఇవాళ ఆల్మోస్ట్ 42 కంపెనీలు ఇవాళ రావడం జరిగింది. ఆ కంపెనీస్ అన్నీ కూడా పెద్ద కంపెనీస్ కూడా చాలా కంపెనీస్ వచ్చున్నాయి. వాళ్ళందరికీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. వాళ్ళు పని చేసుకోవడానికి, పైకి రావడానికి ప్రతి ఒక్కటి. ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే ఆపర్చునిటీ కల్పించగలుగుతాం, కానీ అవి అన్నీ కూడా వాళ్ళని ఉపయోగించుకోవాలని వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. యువతకు అందరికి కూడా చెప్పాం, ఈ ఆపర్చునిటీ ఉపయోగించుకోండి, మీరు ఉద్యోగాలు తీసుకోండి, ఫస్ట్ ఏ ఉద్యోగమైనా కూడా తీసుకొని ముందుకెళ్ళమని వాళ్ళందరికీ సజెషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇవాళ ఇంకా వచ్చే రోజుల్లో జాబ్ మేళాలు ఇంకా వచ్చే రోజుల్లో రెగ్యులర్గా పెడుతుంటాం. ఈవెన్ ఎన్డీఏ కూటమిలో కూడా గవర్నమెంట్ కూడా ఎవ్రీ మంత్ కూడా ఒక జాబ్ మేళా పెట్టాలని ఒక డిసిషన్ తీసుకున్నారని ఇప్పుడే కలెక్టర్ గారు చెప్తున్నారు. అదే రకంగా ప్రతి టైం జాబ్ మేళా పెట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తామని తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈ రోజున ప్రభుత్వ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ తరఫున మరి ఏదైతే ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో మరి జాబ్ మేళా పెడతాం జరిగింది. ఇది ఎంపీ గారు చొరవ తీసుకుని మరి ఫస్ట్ ఏదైతే ఎంపీ గారు స్వయంగా పెట్టారో అందులో చాలామంది 52 మంది సెలెక్ట్ అయినప్పటికీ కూడా 10 మంది జాయిన్ అయ్యారని తెలిసింది. స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో అయితే ప్రతిదీ కూడా వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్న ఉద్దేశంతో మరి ఏదైతే ఏలూరు నియోజకవర్గం చుట్టుపక్కల 4 ఇంజనీరింగ్ కాలేజీలు, 5 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ మంది చదువుకునే వాళ్ళు ఉంటారు. కంపెనీలకు కూడా మంచి అవకాశం, ఎందుకంటే ఇక్కడ తక్కువ ఆఫరే వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు ఎక్కడైతే ఇక్కడ చదువుకున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇక్కడ తక్కువ ఖర్చుతో వాళ్ళు చదువుకున్నారు కాబట్టి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళ స్కిల్ని ఉపయోగించుకుంటూ ఏదైతే 30 మంత్లీ వచ్చేసరికి 30,000 40,000 మధ్యలో ఉన్న దానికి కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి ఇక్కడ పెడతాం జరిగింది. అనేక మంది ఈ రోజున ఈ ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా 6 కంపెనీల దాకా వచ్చినాయి. అన్నీ కూడా డైరెక్ట్గా చాలామంది, ఎందుకంటే అనేక జాబ్స్ క్రియేట్ చేసి అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందరూ కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నా. ఎవరైనా రాకపోయినా పడనవసరం లేదు. వాళ్ళకి ఏదైతే చిన్న అవకాశం వచ్చినా వాళ్ళు తీసుకోవడానికి ఇష్టపడాలి. ఆ ఎక్స్పీరియన్స్ రేపొద్దున ఉపయోగపడుతుంది. ఒకవేళ ఎవరైనా ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినా సరే ఈ ఎక్స్పీరియన్స్ రేపొద్దున రాబోయే రోజుల్లో ఆ ఇంటర్వ్యూలో మళ్ళీ ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది.